పైగా అంతేకాకుండా షహిన్షా ఓడిపోవడం మాకిష్టం లేదు కూడా. అంటే మేము ఓడిపోతాం అనుకుంటున్నారా? అనుకోవడమా? నాకు తెలుసు. ఒకవేళ మేము గెలిస్తే మాకు ఏమి ఇనాం ఇస్తారు? చాలండి, గెలిచినప్పుడు కదా ఇనాం గురించి ఆలోచించాలి. అంటే ఒకవేళ గెలిస్తే అప్పుడు మీరేం కోరితే అది మీకు తప్పకిస్తాను. కానీ ఒకవేళ ఓడిపోతే మీరు మమ్మల్ని ఏదడిగితే అది. కానీ పోటీ కేవలం మగవాళ్ళకే కాదు, బేగంల మధ్య కూడా పోటీ జరుగుతుంది. ఆ పోటీ గురి ఛేదించే పోటీ. అంతే కదా, నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే మేము బయలుదేరతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏర్పాట్లు చేయాలిగా. ఏదైనా ఇది మా పరువుకు సంబంధించింది. అంటే మా ఉద్దేశం, మాకు బదులుగా మా పిల్లల చిత్రపటాలు ఇక్కడికి రావటం మాకు ఇష్టం లేదు. అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ మేము గెలిస్తే గనక మేము కోరింది ఇవ్వాలి మీరు. నా పథకం ఫలిస్తే చాలు. మురాద్, సలీం, షహిన్షాలకి మధ్య వచ్చిన తగాదాలు సమసిపోతే చాలు. అది జరిగేలా చూడు భగవంతుడా. అనార్కలి వచ్చేసింది. सारी सारी रहना जागे प्यार में दो नैन। అనార్కలి, మీరు కనుక మమ్మల్ని కలవడానికి రాకపోతే మీరు మా గుండెను గాయపరిచిన వారవుతారు. धीमी धीमी आँच वफा की दिल में सुलगती है, धीरे धीरे मीठी चुभन सी दिल में मचलती है। रात दिन किसी की यादें करवटें बदलती हैं, दिल मेरा ये दर्द मोहब्बत साथ लेके चलती है। जब लगे लगन बढ़ती जाए अगन, इश्क की है यही दास्तां। रब्बा रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो गया। रब्बा रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो। మీరు మమ్మల్ని కలవడానికి రారని మా ఆలోచన మాకు చెప్తుంది, కానీ మా మనసు నిజం చెప్పింది. షెహన్షా కట్టిన ఈ అడ్డుగోడల్ని కూల్చేసి మీరు తప్పక మా కోసం వస్తారని చెప్పింది. మీరా లేఖ ఎందుకు రాశారు? మీరలా చేయడం బాగోలేదు. అది ఎవరైనా చూసుంటే, ఆ సంగతి షెహన్షాకి చెప్పుంటే మీకు మళ్ళీ శిక్ష పడుండేది. అనార్కలి, షెహన్షా మమ్మల్ని శిక్షించడం అనేది ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. మా బాల్యం నుంచి ఆయన చేస్తున్న పని అదే. కానీ వారికి భయపడి మేము మీతో మా బంధం తెంచుకోలేము. మాకు తెలుసు మీ మనసులో మాకు ఎలాంటి చోటు ఉందో, అలాగే మా పట్ల మీ మనోభావాలు కూడా మాకు తెలుసు. అందుకనే అన్ని నిషేధాలను మీరు తెంచుకొని మా కోసం వచ్చారు. నేనిక్కడికొచ్చిన కారణం నాకు మరొక మచ్చ రాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే. అంటే నా వల్లే మిమ్మల్ని బాల్యంలో ఆగ్రా నుంచి దూరంగా పంపించారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆగ్రా వదిలి వెళ్ళడానికి నేను కారణం కాకూడదు. అందువల్లే ఇకపై దయచేసి ఇంకెప్పుడు నన్నిలా బలవంత పెట్టకండి. ముఘలాయి సామ్రాజ్యానికి రాకుమారుడు లేకుండా చేశానన్న మచ్చ నా మీద రాకుండా చూడండి. ఇక సెలవిప్పించండి. అనార్కలి, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండండి. నేను కారణం అయినందువల్లే ఇక్కడికొచ్చాను, ఉండటానికి రాలేదు.
ఎవరైనా ఇలా ఒక దాసితో మిమ్మల్ని చూస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంకోసారి నన్ను కలిసే ప్రయత్నం చేయకండి. అనార్కలి, మిమ్మల్ని కలవకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ సెహెన్షా అయినా నేను కూడా ఆపలేను. హుజూర్, హుకా సిద్ధంగా ఉంది. హుకా కాదు, ముందు నా తుపాకీ సిద్ధం చేయి. యాకూదా, ఎవరిని చంపాలనుకుంటున్నారు హుజూర్? ఒకవేళ జోదా బేగంనా? మూర్ఖుడా, జోదా బేగంని చంపాలంటే నాకు తుపాకీతో పని లేదు. గురి ఛేదించే పోటీకి అభ్యాసం చేయాలి నేను. నాకు తెలిసినంతవరకు ఈ పోటీలో గెలిచిన వారికి చాలా గొప్ప కానుకిస్తారట. ఆ కానుకేదో నాకే దక్కాలి. ఇంకా బొమ్మలు అలా నిలబడ్డావే, వెళ్ళి మా తుపాకీ తీసుకురా వెంటనే. చిత్తం హుజూర్. ఈ పోటీలో తప్పకుండా నేనే గెలుస్తాను. ఇవాళ సలీం దర్బార్కి రాలేదు. నాకు చాలా బాధగా ఉంది. అయితే నా పథకం ఫలిస్తుందన్న నమ్మకం నాకుంది. షహెన్షా, మీరు గనక అనుమతిస్తే నేను కొందరు ముఖ్యమైన అతిథుల్ని మీకు పరిచయం చేయదలిచాను. అనుమతినిస్తున్నా. షహెన్షా వీరేమో రాయల్ ఫిలిప్స్, వీరేమో వారి మిత్రుడు విలియం లీడ్స్, ఇక వీరేమో జేమ్స్ టాడ్. వీళ్లంతా సప్త సముద్రాల ఆవల ఉన్న బ్రిటిష్ రాణి దర్బార్ నుంచి వచ్చి ఉన్నారు. ఆవిడ మొఘలాయి సామ్రాజ్యంతో రాజకీయ, వ్యాపార సంబంధాలు నెలకొల్పదలిచారు. మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. Mr. Roy Phillips, His Highness Emperor welcomes you and your friends to the Mughal court. I'm obliged, and I'm delighted to come here. షహెన్షా వీరేమంటున్నారంటే మీ ఆతిథ్యానికి సంతోషమని అంటున్నారు. సంతోషం. ఇక వారికి చెప్పు, ఆంగ్లదేశంతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మాకు కూడా ఆనందమే. మేము ఈ విషయం గురించి వారితో తర్వాత మాట్లాడతాం. Mr. Roy Phillips, His Highness will be glad to have business, culture and political relations with Englistan. He would like to have fair discussion for the same later. Thank you. Thank you very much, His Highness. షహెన్షా, రాయల్ ఫిలిప్స్ వారి మిత్రులు మీకు శుక్రియా తెలియచేస్తున్నారు. వీరికి అతిథి సత్కారాలవి ఏర్పాటు చేయండి. ఇప్పుడు సభాముఖంగా మేము ఒక ప్రకటన చేయదలిచాం. అశ్వారూఢ బంతి పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఒకవైపు మొఘలాయి రాకుమారులుంటే, ఇక రెండో వైపు మా పెద్దవాళ్ళు ఉంటాం. రాకుమారుల బృందంలో కాబోయే షహెన్షా మురాద్, రాకుమారుడు దానియేల్, రాకుమారుడు సలీం, కుతుబ్ ఇంకా రారాజు ఉంటారు. ఇక పెద్దవాళ్ల బృందంలో అయితే రాజా తోడర్మల్ సాబ్, అబుల్ ఫజల్ సాబ్, రాజా మాన్సింగ్ స్వయంగా ఇక మేము ఉంటాం. ఇక ఈ పోటీలో అద్భుతమైన ప్రదర్శన చేసి గెలుపొందిన వారికి ఇనాం ఉంటుంది. ఇక ఈ బంతి పోటీతో పాటుగా మా బేగంల మధ్య ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీ గురి ఛేదించే పోటీ. ఆ పోటీకి మీరంతా సిద్ధమవుతారని మేము ఆశిస్తున్నాం. నిర్ణీత సమయంలో పోటీకి హాజరవుతారని మేము అనుకుంటున్నాం. ఒప్పుకోవాల్సిందే జోదా బేగం, చాలా గొప్ప మార్గం కనిపెట్టారు మీరు.
దీంతో రాకుమారులిద్దరూ షెహన్షాకి దగ్గరవుతారు. తప్పకుండా. మైత్రిని పెంపొందించటానికి ఆట కంటే గొప్ప మార్గం లేదు. ఎంతెంత దూరాలున్నా గెలుపు సాధించటం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాక తప్పదు కదా. అలా ఆటలో పడిన తర్వాత వాళ్ల కోపాలన్నీ హరించుకుపోతాయి. అదే జరగాలి. గత కొద్ది రోజులుగా వాళ్ల మధ్య వచ్చిన అపోహలన్నీ ఈ ఆట వల్ల తొలగిపోతాయని నా నమ్మకం. నేను కూడా అదే ఆశిస్తున్నాను అత్తయ్య గారు. కానీ నా బాధంతా ఏంటంటే షహిన్షా అలాగే మురాదులు ఈ ఆటకు ఒప్పుకున్నారు. కానీ సలీం వస్తారో రారో తెలియడం లేదు. సలీం గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు. నీ పనేదో నువ్వు చేసేశావు. ఇప్పుడిక నా వంతు. సలీం ఈ పోటీలో తప్పక పాల్గొంటాడు. ఇది నా పూచి జోధా. మీరేం బెంగ పెట్టుకోకుండా జోదా బేగం. అత్తయ్య అంత నమ్మకంగా చెప్పారంటే సలీం అక్కడికి తప్పకుండా వస్తారు. దరిద్రం, ఇవాళ ఒక్క గురి కూడా సరిగ్గా తగలడం లేదే. అది రుకయ్య బేగం, నైపుణ్యం ఏదైనా కానివ్వండి, తగిన అభ్యాసం కూడా ఉండాలి. ఎన్నో ఏళ్ల తర్వాత మీరు ఈ గురి ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్టుండి తుపాకీ గురి ఎలా కుదురుతుంది మరి? నా గురి ఎంత మాత్రం తప్పదు సలీమా బేగం. చూస్తారుగా, రేపటి పోటీలో గెలుపు ఈ రుకయ్యా సుల్తానాదే అవుతుంది. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే. రేపటి పోటీలో నేనే గెలుస్తాను. నేను ఈసారి జోదా బేగంకి గెలుపు దక్కనివ్వను. బాబీజాన్, ఈ పోటీకి సలీం రాకుమారుడు వస్తాడని అంటారా? సలీంని మురాద్ని ఇద్దరిని మాట్లాడడానికి పిలిపించాను. నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను. అందరికీ గమనిక. కాబోయే షెహన్షా మురాద్ సలీం రాకుమారుడు వేంచేస్తున్నారహో. అస్సలాముఅలైకుం దాదీజాన్. మురాద్, రేపటి పోటీ సంగతి మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను. సలీం, నువ్వు దర్బార్లో లేవు కాని మీ నాన్నగారి వర్తమానం నీకు అందే ఉంటుంది కదా. ఈ పోటీకి మీరెలా సిద్ధమవుతున్నారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దాదీజాన్, మేము మీకు చెప్పదలిసింది ఏమిటంటే మాకు ఏ పోటీ మీద ఎలాంటి ఆసక్తి లేదు. మేం పాల్గొనాలనుకోవడం లేదు. ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా నేను మాత్రం తప్పకుండా పాల్గొంటాను. అసలేమైపోయింది మీ ఇద్దరికి? ఒకప్పుడు మీ అన్నదమ్ములిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిన వాళ్లేగా. ఒక పదవి, మకుటం, రాజ్యం అంత ముఖ్యమైనవా మీ ఇద్దరికి? వాటి వల్ల మీరిలా విడిపోతారా? జలాల్ నిండు దర్బార్లో ఈ పోటీ గురించి ప్రకటించేశారు. నువ్వు వారిని ధిక్కరించడానికి వీల్లేదు. అలా జరిగినట్లయితే మాకు చాలా బాధ కలుగుతుంది. మీ దాదీజాన్ బాధపడటం నీకిష్టం లేదు కదా. వేరే ఎవరికోసమో కాకపోయినా కనీసం నా కోసమైనా నువ్వు ఈ పోటీలో పాల్గొని తీరాలి. అలాగే నువ్వు విజయం సాధించాలి. వింటున్నావా నాన్న? సరే దాదీజాన్, మేము ఈ విషయాన్ని బాగా ఆలోచించిన తర్వాత మీకు తెలియచేస్తాం. మాకు సెలవిప్పించండి. దాదీజాన్, నేను ఈ పోటీలో తప్పకుండా పాల్గొంటాను. అలాగే గెలిచి చూపిస్తాను. ఇక సెలవిప్పించండి. ఇరాన్ రాజు నలువైపుల నుంచి చుట్టుముట్టే పని ఆరంభమైపోయింది. మన రాజ్యంతో పాటు మిగతా రాజ్యాల సుల్తాన్లు కూడా పూర్తి బలగంతో వారి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. మన సైనిక బలం ఏ క్షణంలోనైనా దాడికి సంసిద్ధంగా ఉంది. చాలా సంతోషం. మిర్జాకి మా తరపున వర్తమానం పంపండి. మా తరపున వారి ఇక్కడి నుంచి కాబూల్కి వెళ్లే మార్గాన్ని వెంటనే సంసిద్ధం చేయమని. చిత్తం. ప్రణామాలు షెహన్షా. రాజా బీర్బల్ గారు కొందరు అతిథులతో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సగౌరవంగా తీసుకురండి. దయచేయండి. ప్రణామాలు షెహన్షా. ఆదాబ్ హుజూర్. Long live Highness. వారిని అడగండి మా హిందూ దేశపు ఆతిథ్యం ఎలా ఉందో. అలాగే మా సత్కారాల్లో లోటేం కలగలేదుగా. Mr. Raifich, His Highness wants to know that, do you like Hindustan? If you have any discomfort here in the palace? Hindustan is great. So peaceful, so colorful, and absolutely enjoyed the royal hospitality.
హుజూర్, అయ్యగారు ఇక్కడ చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు మీ అతిథి సత్కారాల్ని మెచ్చుకుంటున్నారు. శుక్రియా. షహెన్షా, నేను వీళ్లతో వ్యాపారము, ఎగుమతి దిగుమతి గురించి చాలా వివరంగా మాట్లాడాను. ఈ విషయం గురించి త్వరలోనే నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. వారికి చెప్పండి, రేపు జరగబోయే అశ్వరుడ బంతి పోటీలో వారు కూడా మా తరపున ఉండవలసిందిగా కోరుతున్నామని చెప్పండి. మిస్టర్ రాల్ఫిచ్, హిస్ హైనెస్ విల్ బి హ్యాపీ టు సీ యూ at the polo ground tomorrow. He invites you to enjoy the match between the royals. It will be my pleasure. అక్కడికి రావడం వారికి సంతోషకరమని వీరు అంటున్నారు. అంటే వీరికి కూడా ఆట ఇష్టమా? మిస్టర్ రాల్ఫిచ్, హిస్ హైనెస్ వుడ్ లైక్ టు నో, డూ యూ లైక్ పోలో? Yeah, of course. I love this game. I used to play polo in England. హుజూర్, ఆ ఆట అంటే వీరికి చాలా ప్రేమట. ప్రేమ అన్నారా? వీరు ఈ ఆటని ఎంతో ఇష్టంగా ఆడుతూ ఉంటారట. ప్రేమని వీరి భాషలో ఏమంటారట? ఇంగ్లీష్లో దాన్ని లవ్ అంటారు. వారికి ఈ ఆట ఇష్టం కనుక అందుకే వారు ఇలా అంటున్నారు, ఐ లవ్ దిస్ గేమ్ అని. మరి దాన్ని ఎలా చెప్పాలి? దాన్ని అంటే ఏమిటి హుజూర్? మేము తెలుసుకోదలిచింది ఏమిటంటే, ఎవరి పట్లైనా మన ప్రేమను వ్యక్తం చేయాలి అంటే వీరి ఆంగ్ల భాషలో ఎలా చెప్పాలో కనుక్కోండి, అది కూడా గౌరవంగా. అలా చెప్పడానికి ఇలా అనాలి, ఐ లవ్ యూ అని. ఐ తర్వాత ఐ లవ్ యూ. ఐ Love. లవ్ Love. లవ్ 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 ఐ లవ్ You. యూ. ఐ లవ్ యూ. సరే, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. షబకాయ్. ఐ లవ్ యూ. షహెన్షా, నేను వీరిని అతిథి గృహం వద్ద విడిచిపెట్టి వస్తాను. ప్రణామాలు. Thank you. Good night. ఆదాబ్. లవ్ యూ. ఐ లవ్ యూ. మరొక మంచి సమాచారం అందింది హుజూర్. చెప్పండి. మరికొందరు సుల్తాన్లు కూడా ఇరాన్ రాజుకి వ్యతిరేకంగా మనల్ని బలపరచడానికి సిద్ధపడ్డారు. ఇది చాలా మంచి సమాచారం. అంటే ఒక్కొక్కరుగా మనతో పాటు ఇరాన్ రాజుని వ్యతిరేకిస్తున్నారు. అలా ఆయన ఏకాక అయిపోతున్నారు. మా మీద ఒత్తిడి తేవాలన్న వారి ప్రయత్నం తాను ఎక్కిన కొమ్మని తనే నరుక్కోవడం వంటిది. ఇప్పుడిక ఈ సంతోషకరమైన వార్త విన్నాక ఇవాళ మేము మరింత ఉత్సాహంతో ఈ బంతి ఆటను ఆడుతాం. అలాగే గెలుపు మాదే అవుతుంది. అనుమానించవలసిన అవసరం లేదు షెహన్షా. నాకు కూడా నా తోటి ఆటగాళ్ల శక్తి మీద చాలా నమ్మకం ఉంది. గెలవాలన్న కోరిక నాకు కూడా ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఆటని మేమే మీకు నేర్పించాం. జలాల్ విదేశీయులతో కూడా చేతులు కలిపి ఇరాన్ రాజును ఓడించే సన్నాహాలు చేస్తున్నాడు. ఇక జోధా ఏమో తన కుమారుడు అడిగిన ప్రశ్నలని ఎలాగైనా మరిచిపోయి నవ్వుతూ బ్రతకాలని ప్రయత్నిస్తోంది. అందరికీ హెచ్చరిక, హిందూ దేశపు షహన్షా వేంచేస్తున్నారహో. ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. కేవలం ఇది చెప్పడానికే మీరు వచ్చుండరే. అవును, మీకు మరో సంగతి కూడా చెప్పాలి. ఏంటి? మీరు కానీ భయపడుతున్నారా షహిన్షా? ఈ పోటీలో పాల్గొనడానికి భయంగా ఉందని, అందుకని మీరు పోటీ నుంచి విరమించుకుంటున్నారని నాకు చెప్పడానికి వచ్చారా ఏంటి? మేం భయపడ్డమన్నది ఎన్నటికీ జరగదు జోధా బేగం. సరే, మీరేం చెప్పడానికి వచ్చారో అది చెప్పండి. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వేచి ఉండేవాళ్ళని వేచి ఉండనివ్వండి. మేం చెప్పబోయేది అంతకంటే గొప్ప విషయం. అలాగా? అయితే చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? ఐ లవ్ యూ.